రాజమండ్రిలో భోగి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. నగరంలో తెల్లవారుజాము నుంచి భారీ భోగి మంటలు ఏర్పాటు చేశారు. సంక్రాంతి సంస్కృతి సంప్రదాయాల కళాకారులతో భోగి మంటల వద్ద సందడి నెలకొంది. మాజీ ఎంపీ మార్గాని భరత్ ఇంటి వద్ద హరిదాసులు ఇతర సంక్రాంతి కళాకారులతో భోగి మంట వేసి వేడుకలు నిర్వహించారు. రైతుల ఇంటికి ధాన్యపు రాసులు చేరుకునే పండుగ సంక్రాంతి అని భరత్ అన్నారు. 7 నెలలుగా కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిన సూపర్ 6 సంక్షేమ పథకాలు అమలు కాకపోవడంతో ఈ ఏడాది సంక్రాంతి పడలేదన్నారు. క్రాంతి తర్వాత తమ పార్టీ అధినేత జగన్ ప్రజల్లోకి వస్తారని, ప్రజా వ్యతిరేక ప్రభుత్వంపై పోరాటాలు చేస్తామని తెలిపారు. ఏపీ ప్రజలకు మళ్లీ మంచి రోజులు వస్తాయని మార్గాని భరత్ అన్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి అనాదిగా ఈ యొక్క సంక్రాంతి పండుగ జరుపుకుంటా ఉన్నాము. మరి ఆ రోజుల్లో పూర్వం రోజుల్లో మనం చూసినట్లయితే ఈ సంక్రాంతి రోజున రైతన్నలందరికీ కూడా మరి ధాన్యం చేతికొచ్చి చేతిలో డబ్బులు వచ్చి ప్రజలందరూ కూడా ఎంతో ఆనందంగా పిల్లల దగ్గర నుంచి పెద్దల దాకా అందరూ కూడా ఘనంగా ఈ యొక్క పండుగ జరుపుకునేవారు. కానీ ఈ సంవత్సరం చూసినట్టయితే మరి కొత్తగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మార్కెట్లన్నీ కూడా వెలవెలలాడిపోతా ఉన్నాయి. ప్రజల చేతుల్లో డబ్బులు లేవు. ఇవాళ డైలీ ఫైనాన్స్లు ప్రారంభమైనవి. మరి గతంలో 5 సంవత్సరాల్లో ఎప్పుడు ఈ సందర్భము పెద్దగా కనబడలా. మరి ఇప్పుడు మళ్ళీ డైలీ ఫైనాన్స్లని నిజంగా ప్రజల దగ్గర నుంచి మనం తెలుసుకుంటా ఉంటే చాలా బాధలు పడుతున్నారు. అంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన 7 నెలల్లోనే ఇంత అన్యాయాలు జరుగుతూ ఉన్నాయని అంటే రాబోయే రోజుల్లో ఏ రకంగా ఉండబోతుందో ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతున్నాం. జగన్ అన్న ఏదో పథకం పేరుతో ప్రజల చేతుల్లో డబ్బులు పెట్టేవారు. ఈ సంక్రాంతి పండుగ అంటే ఏంటండి, కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి కూడా రైతులకి మన భారతదేశమే రైతన్న దేశం. రైతులందరి చేతుల్లో ధాన్యం చేతికొచ్చి డబ్బులు ఉంటా ఉండేవి. ఆ డబ్బుతో పిల్లలు పెద్దలు పండు ముసలి వారి దగ్గర నుంచి పండుగను ఎంతో ఘనంగా ఆనందంగా జరుపుకునేవారు. మరి మళ్ళీ అలాంటి రోజులు రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ప్రజలందరికీ కూడా మంచి జరగాలి. ప్రత్యేకించి మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి ఆ దేవుడి యొక్క ఆశీస్సులు ఉండి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పునర్వైభవం తీసుకొచ్చే విధంగా ముందుకు సాగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.